నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. మహాభారతంలోని సభాపర్వంలో మనం 38వ అధ్యాయంలో 3వ భాగంలో ఉన్నాం. భీష్ముడు చెబుతున్నాడు శ్రీకృష్ణుడి గురించి యుధిష్ఠిరుడి అభ్యర్థన మేరకు. తే చ తత్ వ్యసృజంస్తత్ర ప్రాప్తే కాలే యుధిష్ఠిరా తేభ్యో భవన్ మహాత్మభ్యః బహునా బ్రహ్మశాశ్వతం. తగిన సమయంలో మన్వాదులను సృష్టించాడు. మహాత్ములకు వారి వలన శాశ్వతమగు సనాతన బ్రహ్మం నానా రూపాలను పొందింది. కల్పానాం బహుకోట్యశ్చ సమతీతా హి భారత. ఆభూత సంప్లవాశ్చైవ బహుకోట్యోతి చక్రము. భరతనందన, అనేక కోట్ల కల్పాంతాలు గడిచాయి, అనేక కోట్ల భూత ప్రళయాలు గడిచాయి. మన్వంతరయుగేజస్రం సకల్పాభూత సంప్లవాః చక్రవత్ పరివర్తంతే సర్వం విష్ణుమయం జగత్. ఈ జగత్తంతా విష్ణుమయం. వేల కొలది మన్వంతరాలు, యుగాలు, కల్పాంతాలు, భూత ప్రళయాలు నిరంతరం చక్రంలా ప్రవర్తిస్తుంటాయి. సృష్ట్వా చతుర్ముఖం దేవం దేవో నారాయణః ప్రభుః స లోకానాం హితార్థాయ క్షీరోదే వసతి ప్రభుః. శ్రీమన్నారాయణుడు సర్వవ్యాపకుడై లోకహితం కోసం చతుర్ముఖ బ్రహ్మను సృష్టించి తాను క్షీరసముద్రంపై నివసిస్తాడు. బ్రహ్మా చ సర్వదేవానాం లోకస్య చ పితామహ తతో నారాయణో దేవః సర్వస్య ప్రపితామహః. ఆ బ్రహ్మ సర్వదేవతలకు, లోకానికి పితామహుడు. అందువల్ల ఆ నారాయణుడు అందరికీ ప్రపితామహుడు. అవ్యక్తో వ్యక్తలింగస్థస్య ఏష భగవాన్ ప్రభు నారాయణో జగచ్చక్రే ప్రభవాప్యయ సంహితః. అవ్యక్తుడు, వ్యక్తరూపం గలవాడు, సృష్టి ప్రళయాలలో నిత్యంగా ఉండేవాడు, సర్వవ్యాపకుడు అయిన నారాయణుడు ఈ జగత్తునంతా రచించాడు. ఏష నారాయణో భూత్వా హరిరాసీద్ యుధిష్ఠిరా బ్రహ్మాణం శశి సూర్యైశ్చ ధర్మం చైవాశ్రుతం సృజస్వయం. ఇతడు నారాయణునిగా ఉంటూనే బ్రహ్మను, సూర్యచంద్రులను, ధర్మాన్ని స్వయంగా సృష్టించాడు. బహుశః సర్వభూతాత్మా ప్రాదుర్భవతి కార్యతః ప్రాదుర్భావాంస్తు వక్ష్యామి దివ్యాన్ దేవగణైర్యుతాం. సర్వప్రాణులకు అంతరాత్మ అయిన నారాయణుడు కార్యవశాన అనేక రూపాల్లో ప్రాదుర్భవించాడు. దేవగణాలతో కూడిన దివ్యమైన ప్రాదుర్భావాలను, అవతారాలను చెప్తాను విను. సుప్త్వా యుగ సహస్రం స ప్రాదుర్భవతి కార్యవాన్ పూర్ణే యుగ సహస్రేథ దేవదేవో జగత్పతి. బ్రహ్మాణం కపిలం చైవ పరమేష్టినమేవి చ దేవాన్ సప్తర్షీశ్చైవ శంకరం చ మహాయశాః. భగవంతుడైన శ్రీహరి సహస్రయుగాలు నిద్రించి యుగ సహస్రం పూర్తయిన తరువాత పరమేష్టి బ్రహ్మ, కపిలుడు, దేవగణాలు, సప్తర్షులు, శంకరుడు అనే వారిని సృష్టించాడు. సనత్కుమారం భగవాన్ మనుం చైవ ప్రజాపతిం పురా చక్రేథ దేవాదీన్ ప్రదీప్తాగ్ని సమప్రభః. ఇదే విధంగా సనత్కుమారుని, మనువును, ప్రజాపతిని సృష్టించాడు. పురాతన కాలంలో అగ్నితో సమానమైన తేజస్సు గల నారాయణుడు దేవాదులను సృష్టించాడు. ఏన చార్ణవ మధ్యస్థౌ నష్టే స్థావర జంగమే నష్టదేవాసుర నరే ప్రణష్టో రగరాక్షసే. యోద్ధుకామౌ సుదుర్ధర్షౌ భ్రాతరో మధుకైటభౌ హతో భగవతా తేన రయోర్దత్వా వృతం వరం. ప్రళయకాలంలో చరాచర భూత ప్రపంచమంతా లయమైంది. దేవతలు, రాక్షసులు, మనుష్యులు, నాగులు, అసురులు నశించారు. ఆ సమయంలో మధుకైటభులనే సోదరులైన రాక్షసులు ఇరువురు సాగర మధ్యంలో యుద్ధానికి సిద్ధపడ్డారు. వారు కోరిన వరాలిచ్చి వారిని నారాయణుడు సంహరించాడు. భూమిం బద్ధ్వా కృతౌ పూర్వం మృన్మయౌ ద్వౌ మహాసురౌ కర్ణస్రోతోద్భవౌ తౌ తు విష్ణోస్తస్య మహాత్మనః. పూర్వకాలంలో మహాత్ముడైన విష్ణువు చెవుల మలినాల నుండి పుట్టిన వారు ఇద్దరు రాక్షసులు. ఇద్దరు భూమిని బంధించి మట్టితో ఆకృతిని పొందారు. మహార్ణవే ప్రస్వపతః శైలరాజసమే స్థితౌ తౌ వివేశ స్వయం వాయు బ్రహ్మణా సాధు చోదితః. పర్వతరాజైన హిమవంతునితో సమానంగా ఉన్నవారు ఇద్దరు సముద్రంలో నిద్రిస్తున్నారు.
ఆ సమయంలో బ్రహ్మ ప్రేరణతో వాయువు వారిలో ప్రవేశించింది. తౌ దివం ఛాదయిత్వా తు వవృధాతే మహాసురౌ వాయు ప్రాణౌ తు తౌ దృష్ట్వా బ్రహ్మా పర్యాముషక్షణైః. వారిరువురూ స్వర్గాన్ని కప్పేసి ఇంకా వృద్ధి చెందసాగారు. వాయుదేవుడే ప్రాణంగా గలవారిని చూసి బ్రహ్మ మెల్లగా వారిని స్పృశించాడు. ఏకం మృదుతరం బుద్ధ్వా కఠినం బుద్ధ్య చాపరం నామనీతు యుతయోశ్చక్రే సవిభుస్సజలోద్భవః. వారిలో ఒకరిని మృదువైన వానిగా, వేరొకరిని కఠినమైన వానిగా స్పర్శ వల్ల గుర్తించి జలోద్భవుడైన బ్రహ్మ వారికి పేర్లు పెట్టాడు. మృదుస్వయం మధుర్నామ కఠిన కైటభస్వయం తౌ దైత్యౌ కృతనామానౌ చేరతుర్బలగర్వితౌ. వారిలో మృదువుగా ఉన్నవాడు మధువని, కఠినంగా ఉన్నవాడు కైటభుడని పేరు పెట్టాడు. మిక్కిలి బలగర్వితులై వారిద్దరూ సంచరించసాగారు. తే పురాధదివం సర్వం ప్రాప్తా రాజన్ మహాసురే ప్రచ్ఛాద్యాధదివం సర్వం చేరతుర్మధుకైటభౌ. వారు ముందుగా స్వర్గలోకం చేరి ఆ లోకాన్నంతా కప్పివేసి సంచరింపసాగారు. సర్వమే కారణవం లోకం యోధుకామోసు నిర్భయౌ తౌ గతావసురౌ దృష్ట్వా బ్రహ్మాలోకపితామహః. ఏ కారణవాంబునిచయే తత్రైవాంతరధీయత. ఆ సమయంలో లోకమంతా జలమయంగా ఉన్నది. యుద్ధకాముకులైన ఆ ఇద్దరూ నిర్భయంగా తిరగసాగారు. వారిని చూసి లోకపితామహుడైన బ్రహ్మ ఆ ఏకార్ణవ జలరాశిలో అంతర్ధానమయ్యాడు. సపద్మే పద్మనాభస్య నాభిదేశాత్ సముదితే ఆసీదాదౌ స్వయం జన్మ తత్పంకజమపంకజం పూజయామాస వసతిం బ్రహ్మ లోకపితామహః. అతడు పద్మనాభుని నాభిదేశం నుండి పుట్టిన పద్మంలో నివసించాడు. ఆ పద్మం స్వయంగా పుట్టిన పంకజం. పంకజమే కానీ పంకం నుండి పుట్టింది కాదు, నిర్మలమైంది. లోకపితామహుడైన బ్రహ్మ తన నివాసానికై దాన్ని పూజించాడు. తావుభౌ జలగర్భస్థౌ నారాయణ చతుర్ముఖౌ బహూన్ వర్షాయుతానప్సు శయానౌ న చ కంపతుః. అథ దీర్ఘశ్చ కాలశ్చ తావుభౌ మధుకైటభౌ ఆజగ్మతుస్తౌ తం దేశం యత్ర బ్రహ్మ వ్యవస్థితః. ఆ నారాయణ చతుర్ముఖులిరువురు జలగర్భంలో అనేక సహస్ర సంవత్సరాలు శయనించి చలించకుండా ఉన్నారు. ఆపై చాలా కాలం తర్వాత మధుకైటభులిద్దరూ బ్రహ్మ ఉన్న చోటుకు వచ్చారు. తౌ దృష్ట్వా లోకనాథస్తు కోపాత్ సంరక్తలోచనః ఉత్పపాతాథ శయనాత్ పద్మనాభో మహాద్యుతిః. తద్యుద్ధమభవద్ఘోరం తయోస్తస్య చ వై తదా న చ తావసురౌ యుద్ధే తదా శ్రమమాపతుః. వారిద్దరినీ చూసి కోపంతో ఎర్రపడ్డ కళ్ళతో మహా తేజస్సు గల పద్మనాభుడు శయనం మీది నుంచి లేచాడు. అప్పుడు వారిరువురికి ఆ నారాయణునికి మధ్య ఘోరమైన యుద్ధం కలిగింది. ముల్లోకాలు జలప్రళయంలో ఏకార్ణవం కాగా వేల సంవత్సరాలు నారాయణునికి ఆ మధుకైటభులకు ఘోరయుద్ధం జరిగింది. అయినా రాక్షసులిద్దరికీ శ్రమ కలగలేదు. అథ దీర్ఘశ్చ కాలశ్చ తే దైత్యౌ యుద్ధ దుర్మధౌ చతుప్రీత మనసా దేవం నారాయణం ప్రభుం ప్రీతౌ స్వస్తవ యుద్ధేన శ్లాఘ్యస్వం మృత్యురావయోః ఆవాం దహిన యత్రోర్వీ సరిలేన పరిప్లుత. యుద్ధకండూతితో ఉన్న రాక్షసులిద్దరూ చాలా కాలం తర్వాత మనస్సంతుష్టి పొంది సర్వవ్యాపకుడైన నారాయణునితో ఇలా అన్నారు: నీ యుద్ధంతో మేము ఆనందించాము. నీవు ప్రశంసించదగిన వాడవు, మాకు మృత్యుస్వరూపుడవు. నీటిలో మునగకుండా ఉన్న భూమిపై మమ్మల్ని సంహరించు. హతే చ తవ పుత్రస్త్వం ప్రాప్నుయావసురోత్తమయో హ్యావాం యుధి నిర్జేతా తస్యావాం విహితౌ సుతౌ తయోః స వచనం శ్రుత్వా తదా నారాయణ ప్రభుః తౌ ప్రగృహ్య మృధే దైత్యౌ దౌర్భ్యాం తౌ సమపీడయతు ఊరూభ్యాం నిధనం చక్రే తావుభౌ మధుకైటభౌ. సురశ్రేష్ఠ, నీచే చంపబడి నీకే పుత్రులుగా జన్మిస్తాం. యుద్ధంలో మమ్మల్ని జయించిన వారికే మేము పుత్రులుగా పుట్టవలసి ఉంది. వారి మాటను విన్న నారాయణుడు వారిద్దరినీ పట్టి చేతులతో హింసించి తన తొడలపై పెట్టుకుని ఆ మధుకైటభులను సంహరించాడు. తౌహతౌ చాప్లుతౌతో ఏవ పూర్భ్యామేకతాం గతౌ మేధో ముముచు దైత్యౌ మధ్యమానౌ జలోర్మిభిః మేధసా తజ్జలం వ్యాప్తం తాభ్యామంతర్దధే తదా నారాయణశ్చ భగవాన్ అసృజద్వివిధాః ప్రజాః జైత్యయోర్మేధసాచ్ఛన్నా సర్వా రాజన్ వసుంధరా. తదా ప్రభృతి కౌంతేయ మేదినీతి స్మృతామహీ ప్రభావాత్ పద్మనాభస్య శాశ్వతీ చతుతాంగుణాం. మరణించి ఆ రాక్షసులిద్దరి శరీరాలు నీటిలో మునిగి ఒకటయ్యాయి.
నీటి తరంగాల తాకిడికి వారి శరీరాల నుండి కొవ్వు వెలువడింది. ఆ కొవ్వు అంతా నీటిలో వ్యాపించింది. క్రమంగా వారు అంతర్ధానం అయ్యారు. ఆ రాక్షసుల కొవ్వు భూమినంతా కప్పివేసింది. అప్పటి నుంచే భూమికి మేదిని అనే పేరు కలిగింది కౌంతేయ. ఆ పద్మనాభుని ప్రభావం వల్ల ఈ మేదిని మనుష్యులకు శాశ్వతమైన ఆధారంగా చేయబడింది. తర్వాత ఏం చెప్పాడో మరో అంకంలో చూద్దాం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.